ఈ సీజన్లో సునీల్ నరైన్ ఓ సర్ప్రైజింగ్ ప్యాకేజ్. కోల్కతా నైట్ రైడర్స్ 5-6 ఏళ్ల క్రితం గౌతమ్ గంభీర్ కెప్టెన్గా ఉన్నప్పుడు చేసిన ప్రయోగాన్ని మళ్లీ చేయించింది. అదే నరైన్ను ఓపెనర్గా పంపించడం. నెక్స్ట్ బ్యాటర్ల గురించి ఆందోళన ఉండకూడదు, పించ్ హిట్టింగ్ చేయటమే, పవర్ ప్లేలో వచ్చినన్ని పరుగులు రాబట్టడమే. ఆ భరోసానే ఈసారి నరైన్ను ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్లు ఆడేలా చేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన నరైన్ 461 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నిన్న లక్నో మీద కూడా విరుచుకుపడ్డాడు. 39 బాల్స్లోనే 6 4లు 7 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లో 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఆయుష్ బడోని వికెట్ కూడా తీశాడు. ఇలా కోల్కతా విజయాల్లో నరైన్దే కీలక పాత్రగా ఉంటుంది. అత్యధిక పరుగు వీరుల జాబితాలో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత 3వ స్థానంలో ఉన్నాడు నరైన్. సీజన్లో అందరికంటే అత్యధికంగా 32 సిక్సర్లు బాదాడు. క్లాసెన్ కూడా నరైన్ తర్వాతే ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ జాబితాలోనూ 14 వికెట్లతో 6వ స్థానంలో ఉన్నాడు సునీల్ నరైన్. ఎకానమీ జస్ట్ 6.6. ఇలా అటు బ్యాటర్గా ఇటు బౌలర్గా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూపిస్తూ కోల్కతా నైట్ రైడర్స్ ప్రస్తుతానికి టేబుల్ టాపర్గా నిలిచేలా చేశాడు సునీల్ నరైన్. నరైన్ కెరీర్ మొత్తంలో ఈ స్థాయిలో ఓ సీజన్లో పరుగులు చేసింది లేదు, వికెట్ల విషయంలో దూసుకు వెళ్ళింది కూడా లేదు. కానీ కోల్కతా ప్రయోగాలు సఫలమై నరైన్ను అత్యద్భుతంగా వాడుకున్న టీమ్గా అద్భుతమైన ఫలితాలను అందుకుంటోంది కోల్కతా నైట్ రైడర్స్.